అప్పుల సమస్యలతో నువ్వు బాధపడుతున్నా కానీ, నీకున్న బాధలతో, నీకున్న వ్యాధితో నువ్వు బాధపడుతున్నా కానీ, నీకు గృహంలో కార్యం జరగట్లేదని, నీ భర్త మారు మనసు లేదని, నీ భార్య మారు మనసు లేదని, నీ బిడ్డల ఉద్యోగాల విషయంలో, నీ బిడ్డలు ఏ విషయంలోనైనా కానీ నువ్వేం చేయాలంటే నిరాకరించకూడదు, ఎంత మాత్రము కూడా నువ్వు తృణీకరించబడకూడదని. ఎదగాలి ఈ సన్నిధిలో. నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు దూరం అవుతున్నావేమో, కానీ ఇక్కడ స్టెఫన్ గారు ఏం చేశారంటేనండి, ఆయన ఇచ్చిన ఆత్మ పొందుకున్నాడు కనుక ఎన్ని రాళ్ళు విసిరినా, ఎంతగా పళ్ళు కొరికినా, ఎంతగా దూషించినా కానీ నిలబడ్డాడు, తన సాక్ష్యాన్ని వివరించాడు. గొప్ప ఆత్మ దేవుడు పొందుకునేలాగున స్టెఫన్కు దయచేశాడు. కేవలం పిరికితనమాని లేదు, అయ్యో రాళ్ళతో కొడుతున్నారు కదండి మైక్ అక్కడ పెట్టేసి తన సాక్ష్యాన్ని వివరించకుండా స్టేజ్ దిగి వెళ్ళిపోలేదండి. అతను చక్కగా వివరించాడు, గొప్ప సాక్షిగా స్టెఫన్ గారిని నిలబెట్టుకున్నాడు. అటు విధంగానే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక సాక్ష్యం దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు నీవన్నీ కూడా నువ్వు ఎదుర్కొన్నప్పుడు గొప్ప సాక్ష్యాన్ని నిలబెడతాడు. నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలబెడతాడో తెలుసా? దేవుడు గొప్పగా, అయ్యో నా జీవితంలో పలానా రోజుల్లో నేను ఇంత కష్టపడ్డాను, నా కుటుంబము తినడానికి తిండి లేని పరిస్థితి, నా కుటుంబము కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఇదిగో దేవుడు ఇటు విధంగా నాకు చక్కటి బంగ్లాని ఇచ్చాడు, చక్కటి దేవుడు గృహాన్ని దయచేస్తాడని గొప్ప సాక్షిగా నిన్ను నిలబెడతాడు. ఆ సమయం వరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూసేవారిలో ఉండాలి. ఆ సమయం వరకు నువ్వేం చేయాలంటే వేచి చూడాలి. ఎంతో మంది భక్తులు వేచి ఉన్నారండి, ఎంతో మంది భక్తులు నిలకడగా నిలబడే పరిస్థితి. వాళ్ళందరినీ చూసి మనం ఏం చేయాలంటే పిరికివాణి కాకుండా ధైర్యం కలిగి ముందుకు కొనసాగాలి. ఏదో చేయాలనుకుంటున్నావు, చెయ్యి, ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టు. ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రారంభించంతే దేవుడే నడిపిస్తాడు. విజయోత్సవం దేవుడు నీ కుటుంబాల్లో దయచేయను గాక.